ఓకే ప్రియులారా, మరి మొత్తానికి ఎట్టకేలకు మా కరుణాకర్ అన్నయ్య స్పందించాడండి ఎంతకాలానికి. దెబ్బీసారి గట్టిగా తగిలినట్టుంది మన వీడియోకి. అందుకని ఇప్పటిదాకా తేలుగుట్టిన దొంగలాగా ఉన్నాడు, ఏం ఎరగనట్టుగా, నిమ్మకు నీరెత్తినట్టున్నాడు, అసలు మేమెవరో ఏమీ తెలియనట్టు అమాయకుల్లాగా. మొత్తానికి ఈసారి గట్టిగా సరిసినట్టు ఉన్నాం మన వీడియోలో. స్పందించాల్సిన పరిస్థితి వచ్చి ఇండైరెక్ట్గా, మళ్ళీ డైరెక్ట్గా కూడా ఇండైరెక్ట్గా స్పందించాడు. ఇప్పటిదాకా ప్రేక్షకులకి ఎక్కడో ఒక కన్ఫ్యూజన్, ఏంటి కరుణాకర్ అందరి మీదకి ఎగేసుకుంటూ పోతాడు, కనీసం 10,000 వ్యూవర్లు దాటని చాలామంది మీద కరుణాకర్ మాట్లాడాడు, పెద్దగా పరిచయం లేని చాలామందికి కూడా కరుణాకర్ గారు కౌంటర్ వేశాడు. ఇప్పటిదాకా ఏంటి ఎంఎస్ఎం అప్డేట్స్ వాళ్ళకి అసలు కరుణాకర్ అనే కౌంటర్ వేయడు అని చాలామందికి $1 మిలియన్ ప్రశ్నలాగా అయిపోయిందండి. అది నాకు ఉందా ప్రశ్న, కానీ దెబ్బలు గట్టిగా తగులుతుంటే ఏం మాట్లాడతారండి, అందుకనే స్పందించడనమాట కరుణాకర్ అన్నయ్య. చాలామంది ఈ శివశక్తి పిల్ల బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదండి, వెనక ముందు ఏమీ తెలియని వాళ్ళు, అన్న పేరు చెప్పుకొని ఎగేసుకుంటూ పొలోమని వెళ్ళిపోయి బొక్క బోర్ల పడతారనమాట వీళ్ళు. ఇలా అంటారు కింద మా తమ్ముళ్ళు చెప్తున్నారు, నీకు దమ్ముంటే కరుణాకర్ అన్నయ్యతో ఫేస్ టు ఫేస్ డిబేట్ చేయాలంట. ఒరే బాబు, మూతి మీద సరిగ్గా మీసాలు రాకముందే, గడ్డం దగ్గర సరిగ్గా గడ్డం రాకముందే మీ కరుణాకర్ అన్నయ్యని కూర్చోబెట్టి 2 సార్లు మాట్లాడించి ఒప్పించి పంపించారు బాబు. దట్ ఈజ్ మై హిస్టరీ, అది నా చరిత్ర. 18-19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే మీ కరుణాకర్ అన్నయ్యని మూపిచ్చి పంపించాను నేను. అడగండి మీ కరుణాకర్ అన్నయ్యకి వాస్తవం కాదో ఫోన్ చేసి కనుక్కోండి, కరెక్టా కాదా, అసలు అతను చెప్పేదాన్ని అబద్ధాల నిజాలని ఫోన్ చేసి కనుక్కోండి. కాబట్టి ఇలాంటి సొల్లు బ్యాచ్లు మా ముందు మాట్లాడమాకండి, ఓకేనా. కరుణాకర్ అన్నయ్య ఈరోజు ఇట్లా ఉన్నాడంటే వీళ్ళెవ్వరూ తెలియకముందు కరుణాకర్ అన్నయ్యకి నేను బాగా తెలుసు, వీళ్ళెవ్వరూ తెలియకముందు కరుణాకర్ అన్నయ్యకి నా సోదరుడు నాగరాజు బాగా తెలుసు. అదే నా దృష్టిలో నీ జాన్ అని పిలుస్తూ ఉంటాను, నాగరాజు సుగ్గుల్లంక. మీ ముగ్గురు అసలు ప్రారంభం మా ఇద్దరి దగ్గర నుంచే జరిగింది మా కరుణాకర్ అన్నయ్యకి. అప్పుడు దాదాపుగా 7-8 ఏళ్ళు 9 ఏళ్ళ క్రిందట సబ్జెక్టు గురించి నేను మాట్లాడుతున్నానండి. కాబట్టి పిల్లారా, ఈ శివశక్తి పిల్లబచ్చాలారా, దయచేసి మీ అన్నకి చెప్పండి, అర్థమైందా. ఓపెన్ డిబేటర్ బాబు, నేను ఇప్పటిదా 17 వీడియోలు చేశాను మీ అన్న మీద. కరుణాకర్ అన్నయ్య నీ మీద ఇప్పటికే 12 వీడియోలకు పైగానే, అంటే 12.5 వీడియోలకు దాదాపుగా చేశాను నీ మీద ఇప్పటిదాకా ఏమీ స్పందించకుండా అమాయకుల్లో అమూల్ బేబీలా నటించాడండి. మొన్న దెబ్బ గట్టిగా పడేటప్పటికి ఇండైరెక్ట్గా స్పందించాడు. ఏమన్నాడో ఆ స్పందనలో ఒకసారి చూడండి. అంటే ఈ మధ్య ఏదో చిన్న వీడియో ఎవరో చూసి చెప్పారు, అంటే మా ఊరు వ్యక్తి ఎవడో నా గురించి అట్లా చెప్తున్నాడు, మీ ఊరోడే నీ గురించి చెప్తున్నాడు రా, నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావు అంటున్నారు. అంటే వీళ్ళ లాజిక్ ప్రకారం ఏంటి, యేసు ఊరోళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మా వాడు దొంగని. అవును, వాళ్ళే కొట్టి చంపేశారు కదా, వాళ్ళే కదా ఇప్పుడు ఆయన నమ్మకుండా. ఇప్పుడు వీళ్ళ లాజిక్ ప్రకారం అదే కదా కరెక్ట్. అంటే యేసు ఊరోళ్ళు వచ్చి మా వాడు దొంగ మోసగాడని చెప్తున్నారు. వాళ్ళని అబద్ధాలు చెప్పేవాడు, వాడికి పిచ్చి ఉంది, వాడికి దెయ్యం పట్టింది, వాడు దేవుడు పంపిస్తే రాలేదు, దెయ్యం పంపిస్తే వచ్చాడు, ఇవన్నీ ఉంటాయి బైబిల్లో. నువ్వు దెయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నావు అంటారు యూదులు. వేసికి పుట్టినవాడు అని చెప్పి వాళ్ళ ఆ తాల్మూదు ఏదో గ్రంథం ఉంటుంది, దాంట్లో రాసుకున్నారు. అంటే యేసు ఊరోళ్ళు చెప్తున్నారు అక్కడ, ఇప్పటికే చెప్తున్నారు. అమ్మ పుట్టిళ్ళు మేనమామ తెలుసు అంటారు కదా. ఇప్పుడు పోనీ నాదేదో చిన్న బ్యాడ్ క్యారెక్టరు అని వీళ్ళు కాస్త ఫోకస్ చేయడానికి మా ఊరోడు అని చెప్పి ఎవరినో పట్టుకొచ్చి గొట్టంగాని పట్టుకొచ్చి ఒక వీడియో ఏదో మాట్లాడుతున్నారు. పోనీ నేను ఒప్పుకుంటా, అది నిజమా అబద్ధమా పక్కన పెడితే, మా ఊరోడు చెప్తే నిజమే అని నేను ఒప్పుకోవాలంటే యేసు ఊరోడు చెప్పింది నిజమే మీరు ఒప్పుకోండి. యేసు దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, ఒక దొంగ మోసగాడు, దెయ్యాలు పంపిస్తే వచ్చాడు, వేసికి పుట్టినాడు, ఇవన్నీ ఒప్పుకోండి. యేసు ఊరోళ్ళు చెప్తున్నారు, మా ఊరోళ్ళు చెప్పింది ఒప్పుకుందాం. మాట్లాడితే యేసు ప్రభుతో కంపారిజన్ చేసుకోవడానికి మా అన్నయ్యకి బాగా పెద్ద లాజిక్లా అనుకుంటున్నాడు. అన్నాయ్ పెద్ద లాజిక్ అనుకుంటున్నావేంటి నువ్వు, మనోడు ఎట్ట తీస్తాడంటారంటే యేసు ప్రభుకి పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు, కాబట్టి యేసు ప్రభుకి నేను కంపారిజన్ చేస్తానంటాడు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు సుగ్గులు మా ఊరు కుర్రోడు ఎవడో గొట్టంగాడట, అంటే నేను తీసుకొచ్చింది ఎవరు అనామకుని అన్నట్టుగా భాషా పదుజాలం ఉంది. ఇక్కడ కరుణాకర్ అన్న ఏమన్నాడు, మా ఊరోడటండి ఎవడో గొట్టంగాని తీసుకొని వచ్చి మాట్లాడిచ్చాడు అంటున్నాడు. అవునా అంటే తెలియదా అన్న నీకు ఎవరో అక్కడ మాట్లాడిన కుర్రోడెవరో నీకు తెలియదా, నీకు దమ్ము ఉంటే అతను ఎవరో నాకు తెలియదు అని ఒకసారి నువ్వు చెప్పు, బహిరంగంగా చెప్పు. ఎంతమంది ద్వారా నిరూపించమంటే అంతమంది ద్వారా నిరూపిస్తా, నీకు అతనికి మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పి, ఓకేనా. అబద్ధాలు ఆడమాక, నీ పుట్టుక మర్చిపోమాక, నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యావో ఆ ప్రారంభాన్ని మర్చిపోమాక అన్నాయి. ఇకపోతే ఒకవేళ ఎవడో అంటే తెలియనోడు కనుక అయితే, ఇప్పుడు మా కరుణాకర్ అన్నయ్యకి నా సోదరుడు నాగరాజ్కి వీళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి మరి ఫేస్బుక్లో ఉన్నటువంటి ఆ చాటును కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఏమంటే చూశారు కదండి,
ఎవరికైనా కావాలంటే జూమ్ చేసి చూడండి. అంతేగాని అన్ని చదివేదాకా మేము అక్కడ ఉంచలేం. శివశక్తి బ్యాచ్లో మిమ్మల్ని ఆ కరుణాకర్ సపోర్టర్లకు చెప్తున్నా, వాటిని పౌజ్ చేసుకొని ఒక్కొక్కటి చూసుకోండి, పరిచయం ఉందో లేదో మీకు అర్థమైపోయింది. కాబట్టి అన్న ఇక్కడ ఇంతకు విషయం ఏంటంటే, కుక్క మెడ చుట్టూ జుట్టు వచ్చినంత మాత్రాన అది బొచ్చైద్ది కానీ జూలు కాదన్నాయి. కుక్క మెడ చుట్టూ జుట్టు వచ్చినంత మాత్రాన అది బొచ్చైద్ది కానీ జూలు కాదన్నాయి. అదేవిధంగా నీకు యేసుప్రభుకి కూడా అంతే. కుక్కకి మెడ చుట్టూ జుట్టు వచ్చేటప్పటికట్ట ఆహా నాకు జూలు వచ్చింది అనుకుంటుంది అట. జూలు కాదు, అది బొచ్చు. దాన్ని బొచ్చు కుక్కనే అంటారు తప్ప సింహం అనరు. అదేవిధంగా యేసుప్రభుకి నీకు ఎక్కడో చిన్న ఒకటి అర నువ్వు గలుపుకున్నంత మాత్రాన పోలికలు నువ్వు యేసుప్రభు ఎప్పటికి కాలేవు. పిల్లట చుట్టూరు పసుపులో దొరికి ఈ ఇంకు మార్కలు పెట్టుకొని నల్ల నేను కూడా పులిని అనుకొని ఎగురుతుందట పిల్లి. పిల్లి పసుపులో దొరికినంత మాత్రాన పులి కాదన్నాయి. పిల్లి పిల్లే, పులి పులే. యేసుప్రభు వరల్డ్ లీడర్ ఆయన, వరల్డ్ లీడర్ ఆయన. 2000 ఏళ్ల నుండి జైత్ర యాత్ర ప్రారంభించాడు. ఎదురు వచ్చిన మగాడు లేడు ఆయనకి ఇప్పటిదాకా. ఒకటే జెండా ఎగురుతుంది ప్రపంచంలో అందరికంటే హైట్లో. ఆ జెండా ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి ఒకే ఒక జెండా. ఆ జెండా కాలు గోటి కూడా పనికిరావు నువ్వు అన్నాయి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటేనే, నువ్వు యేసుప్రభుతో కంపారిజన్ చేసుకోవడానికి సరిపోవు, తగవు. ఎందుకంటే యేసుప్రభు వారు తన జీవితంలో బ్రహ్మచర్యం వహించారు. తెలుగు భాషలో చెప్పాలంటే బ్రహ్మచర్యం అంటారు కదా. నువ్వు పేరుకే పెళ్లిగా లేదులేగా, నీకు అన్నీ అయిపోయినాయిలే అన్నాయి. మాకు అందరికీ తెలుసు, మొన్న చెప్పాను కదా, కూచిపూల్లోనే నీకు అంతా అయిపోయింది. ఆ బ్లాక్మెయిల్ సంఘటన దగ్గరే నీకు అంతా అయిపోయింది. కూచిపూల్లో బ్లాక్మెయిల్ చేసావు కదా, ఇంక నేను చెప్పను ఇంతకు మించి. అక్కడే నీకు అన్నీ అయిపోయినాయి, అక్కడ అవ్వాల్సినవి. మా గుంటూరుకు వచ్చినప్పుడు కూడా మిగతా అన్నీ అయిపోయినాయి. తెనాల్లో పెదరా ఊరు దగ్గర నల్లకట్ట ఉంటుంది కదా, నల్లకట్టలో నువ్వు చేసినప్పుడే నీకు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడేంది నువ్వు మాట్లాడేది? నీకు పేరుకే పెళ్ళిగాల, అవ్వాల్సినవి అన్నీ అయిపోయినది నీకు తెలుసు. నీ గురించి బాగా తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఈ విషయాలు. కాబట్టి అనే యేసుప్రభు దగ్గర ఎక్కడ కంపారిజన్ చేసుకోకు. పిల్లికి పులికి ఒకే త్రాసులు వేసి కంపారిజన్ పెట్టినట్టు ఉండి యేసుప్రభుకి నీకు కంపారిజన్ చేస్తే. కాబట్టి అనేది నీకు తగదు. ఇక రెండో విషయం ఏంటంటే, యేసుప్రభు వారినట వాళ్ళే అంగీకరించలేదట. అంగీకరించలేదు కాబట్టి యేసుప్రభు వారు అసమర్థుడు అన్నట్టుగా మాట్లాడాడు. ఆ వీడియో మొత్తం మీరు చూసుకున్నట్లయితే, అంతకుముందు ఉన్న వీడియోల్లో కూడా మీరు ఆలోచిస్తే, యేసుప్రభు వారు ఎవరి కోసం అయితే వచ్చాడో, యేసుప్రభు వారు ఏ ఊరిలో అయితే పుట్టాడో ఆ ఊరోళ్ళే ఆయన నమ్మలేదు. ఇక ఆయన ఏం దేవుడు అని అన్నట్టుగా మాట్లాడారు వీళ్ళందరూ కూడా. ఆహా అట్లానా అంటే, ఎవరైనా ఒక గొప్ప లీడర్ని ఆ ఊరోళ్ళు నమ్మకపోతే ఆ ఊరోళ్ళు అసమర్థుల, ఆ లీడర్ అసమర్థులు అవుతాడు. దౌర్భాగ్యులారా. ఇప్పుడు ఉదాహరణకంటే కొంతమంది ఉంటారండి, ఆ పుట్టిన ఊరిలో వాళ్ళు దౌర్భాగ్యులు, దరిద్రులే ఆయన ఎలగొట్టుకుంటారు. ఆయన పక్క దేశంకి వెళ్ళి గొప్ప స్థాయికి ఎదిగిపోతాడు. ఎవడ తప్పు? వీళ్ళ తప్ప, అయింది తప్ప. ఇప్పుడు ఉదాహరణకండి ద్వారకానాథ్ కొట్నీస్, ఈ పేరు ఎవరికైనా తెలుసా అండి మీకు? ఇప్పుడు ఎవరెవరైతే ఈ వీడియో వింటున్నారో వీళ్ళందరినీ నేను ద్వారకానాథ్ కొట్నీస్ అనే పేరు మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. చాలామందికి 99% పీపుల్కి ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు చెప్పండి? మన ఇండియా వాడే ద్వారకానాథ్ కొట్నీస్ ఎవరికి తెలియదు ఇండియాలో. కానీ చైనాకి వెళ్ళండి, అడుగడుగున ద్వారకానాథ్ కొట్నీస్ అంటే దండాలు పెడతారు. అలంకార భాషలో చెప్తున్నా. చైనాకి వెళ్ళండి, అలా ద్వారకానాథ్ కొట్నీస్ విగ్రహాలు ఉంటాయి. చైనాకి వెళ్ళండి, ద్వారకానాథ్ కొట్నీస్ గురించి అద్భుతంగా మాట్లాడుకుంటారు. ఆయన ఎవరో కాదు, మళ్ళీ మన ఇండియా వాడే. ఇండియాలోనే పుట్టాడు ఆయన, ఇండియాలోనే చదువుకున్నాడు. కానీ ఇండియాలో ఎవరికి ద్వారకానాథ్ కొట్నీస్ అంటే తెలీదు. చైనా బోండి అడుగడుగున నీరాజనం పలుకుతారు ద్వారకానాథ్ కొట్నీస్కి. ఇప్పుడు ఎవరు అసమర్థులు? ఆయన గురించి తెలియని మనం అసమర్థులమా? ఆయన అసమర్థుడు అవుతాడా? ఖచ్చితంగా ఒక గొప్పవాడిని తెలుసుకోలేకపోయారంటే ఆ ఊరోళ్ళే అసమర్థులండి, దానిలో నో డౌట్. అంటే ఇప్పుడు ఇండియాలో ఆయన ఎవరో తెలియనంత మాత్రాన, అంటే ద్వారకానాథ్ కొట్నీస్ ఎవరు ఇండియాలో ఎవరికి తెలియనంత మాత్రాన ద్వారకానాథ్ కొట్నీస్ ఒక వేస్ట్ గార్డ్ అని అంటారా మీరు? ఎవరక్కాయ్? తెంగరబుచ్చి శ్రీలక్ష్మి అక్కాయ్, జాగ్రత్తగిను. నీకేమీ తెలియదు. ఆయన ముందు కూర్చొని అబ్బాబ్బే అంటాం కాదు. దగ్గరకు వచ్చి బైబిల్ బాగా తెలిసిన వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడు. నీ లాజిక్ని శుభ్రంగా ఇరిచి పక్కన పడేస్తాం అంతే. ఈ పెద్ద సమస్యలు ఏం కాదు మాకు. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని ఎదుర్కొన్నాం అక్కాయ్, ఓకేనా? అది విషయం పక్కన పెట్టండి. ఉదాహరణకు మన సౌత్ కొరియా ఉందండి. సౌత్ కొరియాలో శామ్ ఒకియర్ అనేటువంటి ఆయన చాలా ఫేమస్. చాలా ఫేమస్. ఆయన యూత్కి మంచి ఫాలోయింగ్ ఉంది అతనికి యూత్లో. అతను పుట్టింది వాస్తవానికి సౌత్ కొరియాలో కూడా. అతను పుట్టింది ఘనా, ఆఫ్రికా ఖండంలో పుట్టాడు అతను. ఘనాలో శామ్ ఒకియర్ అంటే ఎవరికి తెలీదు. సౌత్ కొరియాలో దులుపు వదిలి పెడతాడు శామ్ ఒకియర్ అంటే. అడుగడుగునా తెలుసు అందరికీ. ఎవరిది ఇప్పుడు తప్పు అంటే, పుట్టిన దేశంలో నీరాజలాలు పలకనంత మాత్రం చేతగానోడు అవుతాడా? పక్క దేశాలు దులిపేసి వస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఈరోజు చాలామంది ఉన్నారని అంత ఎందుకండి. గౌతమ్ బుద్ధుడు ఉన్నాడండి. గౌతమ్ బుద్ధుడు పుట్టింది ఎక్కడండి? ఒకనాడు అఖండ భారతంలో మన ఇండియాలోనే పుట్టాడండి గౌతమ్ బుద్ధుడికి ఇండియాలో ఎవరు ఫాలో అయ్యారు లేరు ఇప్పుడు.
గట్టిగా మాట్లాడితే సెన్సస్ ప్రకారంగా 0.7% బుద్ధిస్టులు ఉంది. చైనాకి వెళ్ళండి, బుద్ధుడికి నీరాజనాలు ఉంటాయి. శ్రీలంకకి వెళ్ళండి, థాయిలాండ్కి వెళ్ళండి, బర్మాకి వెళ్ళండి, టిబెట్కి వెళ్ళండి, జపాన్కి వెళ్ళండి, చాలా ప్రాంతాలకు మీరు వెళ్ళండి, బుద్ధుడికి అడుగడుగున దేవుళ్ళ కొలిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన గొప్ప గురువుగా స్వీకరించే వాళ్ళు ఉన్నారు. అంటే ఇండియాలో ఆదరణ లేనంత మాత్రాన బుద్ధుడు చేతగానోడు అవుతాడా? ఇండియాలో బుద్ధుడిని కొలవనంత మాత్రాన బుద్ధిజం చేతగాందయిద్దా? కాదు కదా. బయట దేశాల్లో మీకంటే బ్రహ్మాండంగా బతుకుతున్నారు బుద్ధిస్టులు అక్కడ. అది సిగ్గుచేటు ఇక్కడ. ఇప్పుడు బోధిధర్మ ఉన్నాడు. బోధిధర్మ ఎవరు? మన సౌత్ ఇండియన్ ఆయన, తమిళ్ తెలుగు ఈ రెండింటికి సంబంధించిన ఆయన బోధిధర్మ. ఒకప్పుడు బోధిధర్మ అంటే ఎవరికీ తెలీదు. సెవెంత్ సెన్స్ మూవీ వచ్చిన తర్వాత కొద్ది గొప్ప కొంతమంది పరిచయం అయ్యాడు ఆయన. బోధిధర్మ అంటే ఇక్కడ ఎవరికి తెలియకపోవచ్చు మొన్నటిదాకా. చైనాలోకి వెళ్తే అడుగడుగున బోధిధర్మ విగ్రహాలు ఉంటాయి, అడుగడుగున బోధిధర్మ బోధలు ఉంటాయి, అడుగడుగున బోధిధర్మ ఫాలోవర్లు ఉంటారు చైనాలో కానీ మిగతా ప్రాంతాల్లో అన్నింటిలో కూడా, బుద్ధిజం ఉన్న ప్రాంతాల్లో. అంటే ఇప్పుడు ఎవరు బోధిధర్మ షడ్డోడనా లేకపోతే బోధిధర్మ వేస్ట్గాడనా? అదేంటండి మరి పుట్టిన ఇండియాలో ఆదరణ లేదు కదండి, బోధిధర్మ ఒక పెద్ద పనికిమాలోడని అంటారా? పుట్టినూరులో బోధిధర్మకు ఫాలోవరు లేరు కాబట్టి అండి బోధిధర్మ దేనికి పనికిరానోడని అంటారా? చాలామంది గొప్ప వాళ్ళకి పుట్టినూరులో ఆదరణ లేదు. ఈరోజు గాంధీ గారు ఉన్నారండి, సరే ఆయన యొక్క జీవిత చరిత్రలు అంతా ఇంత పక్కన పెడితే అంతో ఇంత స్ఫూర్తిగా నిలబడ్డాడు కదా ఈరోజు దేశంలో కాదు ప్రపంచంలోనే చాలామందికి. ఆయన పుట్టింది గుజరాత్లో గాంధీ గారిని ఎవరు పట్టించుకోరు. పేరుకు గుజరాత్లో పుట్టాడు ఆయన అంతే. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కేసి అంత పెద్దపీట ఈరోజు గాంధీ గారికి వేయట్లేదు ఎవరో కూడా అక్కడ. ఈరోజు మీరు అలా ఆలోచిస్తే మన రజనీకాంత్ గారు ఉన్నారండి. మహారాష్ట్రలో రజనీకాంత్ గారు సూపర్ స్టార్ ఏమీ కాదు. మహారాష్ట్రలో రజనీకాంత్ గారు పెద్ద స్టార్ ఏం కాదు. ఆయన తమిళనాడుకు వచ్చి గొప్ప స్టార్ ఎదిగాడు ఆయన. ఇప్పుడు చేతకాని వాళ్ళు అంటాం వీళ్ళందరినీ మనం. పుట్టినూరులో నీరాజనం దొరకనంత మాత్రాన, పుట్టిన ఊర్లో ఫాలోవర్లు లేనంత మాత్రాన వాడు చేతగానోడు కాదు, వాళ్ళు చేతగానోళ్ళు అవుతారు అంతే. అదేవిధంగా యేసుప్రభు పుట్టింది ఇజ్రాయెల్ అయి ఉండొచ్చు. ఇజ్రాయెల్లో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. మీకు అందరికీ చెప్తా అసలు యూదులు యేసుప్రభు యొక్క అభిప్రాయం ఏంటి యూదులకి అనేటువంటి విషయాలు మీకు త్వరలో చాలా ఎపిసోడ్లో మీకు తెలియజేస్తా. అయినప్పటికీ వీళ్ళ యాంగిల్లో మనం ఆలోచిస్తే యేసుప్రభు పుట్టినూరులో ఆయనకు అనుకున్నంత నీరాజనం దొరకనంత మాత్రాన ఆయనకేం బోధరా బిడ్డ, వాళ్ళు ఎదవలవుతారు అంతే అక్కడ. కాబట్టి విషయం పక్కన పెట్టేద్దాం. ఇక రెండో విషయం ఏంటంటే అనే యేసుప్రభుతో పోల్చుకోవటానికి యేసుప్రభు వారి మీద నిందలు పడ్డాయి. ఇప్పుడు మనోడి కంటెంట్ ఏంటి? యేసుప్రభు వారి మీద కూడా నిందలు పడ్డాయి, నా మీద కూడా నిందలు పడ్డాయి. ఇప్పుడు మీరు యేసుప్రభు వారి మీద నిందలేసింది కదా వాళ్ళ సొంతూళ్ళే, మీరు అది కనుక నమ్మితే మా సొంతూరోడు చెప్పింది నిజమని నేను నమ్ముతా. అది మా అన్నయ్య లాజిక్, అది పెద్ద లాజిక్ అనుకుంటున్నాడు మా అన్నయ్య. మా కరుణాకర్ అనే లాజిక్ ఏంటంటే యేసుప్రభు వారి మీద నిందలేసింది వాళ్ళ సొంతూరోళ్ళు, మీరు అవి ఒప్పుకుంటారా? మరి సొంత ఊళ్ళోలే కదా నిందలేసింది, మరి మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి నా సొంత ఊరోడు నా మేము చెప్పినా కూడా మీరు ఒప్పుకోకూడదు. ఒకవేళ మీ అవి ఒప్పుకుంటే నేను ఇది ఒప్పుకుంటా. ఇది పెద్ద లాజిక్ మరి అన్నయ్య. యేసుప్రభు మీద నిందలేసిన మగాడు ఎవడు కూడా ఆధారాలతో వేయలే. యేసుప్రభు వాడు దెయ్యం పట్టినోడు అన్నాడు, సరే నీ లెక్కకే వస్తా, నువ్వు బయలుజుబ్బు లేదు సంఘటన ఎత్తావుగా నీ లెక్కకే వస్తా. మొత్తం 3:22 అన్నారు అన్నమాట. యేసుప్రభు వారు బయలుజబ్బుల వల్ల దెయ్యాలను వెళ్ళగొడుతున్నారని ఒక నింద వేశారు. యేసుప్రభు నీకులా నిమ్మకి నీరెత్తినట్టు తేలుగుట్టిన దొంగలాగా పనుకోలేదన్న ఇంట్లో ఏసీ రూమ్లో. యేసుప్రభు వాళ్ళ పిలవనంపించాడు. 23వ 3:23 వాళ్ళు ఎవడైతే ఎలిగేషన్ చేశాడో వాళ్ళని దగ్గర పిలిపించాడు. వాళ్ళని పిలవనంపించి దుమ్ము దులిపి వద్దిల్లి పెట్టి ఛాలెంజ్ చేసి పంపించాడు. అర్థమవుతుందా? నీకులాగా తేలుగుట్టిన దొంగలాగా ఎవడెవడేమంటాడని ఇంట్లో కూర్చోలే, నీకులాగా నిమ్మకు నీరెత్తినట్టు ఉండలే. ఎవడైతే ఎలిగేషన్ చేశాడో దగ్గరికి పిలిపించి దుమ్ము దులుపొదులు పెట్టాడు. ఎవడరా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడి దుమ్ము దులుపొదులు పెట్టాడు వాళ్ళని. నీకులాగా ఇంట్లో పనుకోలే. ఇకపోతే వాళ్ళని తీవ్రంగా ఖండించాడు ఆయన. యోహాను సువార్త 49వ నువ్వు చూస్తే నా దెయ్యం పట్టినోడు అన్నారని దాన్ని ఖండించి వాళ్ళకి తిరిగి సవాలు విసిరాడు. నాలో పాపం ఉన్నదని నిరూపించగలిగిన మగాడెవడరా అన్నాడు. అంతేగాని నీకులాగానే 50-50గా మాట్లాడాలి. ఇప్పుడు మనోడు ఏమంటున్నాడు? మనోడికి తెలుసు అవన్నీ చేశాడని కరుణాకర్కి క్లియర్గా తెలుసు. అందుకనే చూడండి, అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్న దగ్గర వెంటనే స్ట్రైక్ అయ్యి అంటే మనసు గద్దిస్తుంది లోపల, అంతే కదండి. ఆత్మగద్దింపు అనేది ఖచ్చితంగా ఉండిద్ది. ఎంత మృగానికైనా ఆత్మగద్దింపు ఉంటుంది. మా అన్నయ్య కూడా బాగా తెలిసి కవర్ చేసుకునే ప్రయత్నం. అంటే ఇప్పటిదాకా కూడా వాటిని ఖండించట్లా. వీళ్ళు చెప్పిన ప్రతి అంశం తప్పు అని ఖండించట్లా కరుణాకర్ అన్నయ్య. ఒకవేళ అనుకోండి అంటున్నాడు తప్ప ఖండించట్లా. ఇప్పుడు పోనీ నాదేదో చిన్న బ్యాడ్ క్యారెక్టర్ అని వీళ్ళు కాస్త ఫోకస్ చేయడానికి మా ఊరోడు అని చెప్పి ఎవరినో పట్టుకొచ్చి గొట్టంగాని పట్టుకొచ్చి ఒక వీడియో ఏదో మాట్లాడుతున్నారు. పోనీ నేను ఒప్పుకుంటా, అది నిజమా అబద్ధమా పక్కన పెడితే.
సరే అన్నయ్య, నువ్వు చేసిన నిజాలు కదా, నేను 3 వ్యక్తులు నీ ముందు పెడతా. 3 వ్యక్తుల పేర్లు నీకు చెప్పను. 3 వ్యక్తులు నీ ముందు కూర్చోబెడతా, నువ్వు కనుక ఓకే అంటే. వాళ్ళ ముందు నువ్వు చేసింది నీ చేయలేదని నువ్వు అనగలవా? 3 వ్యక్తుల దగ్గరకు నువ్వు రా, నేను తీసుకొస్తాను వాళ్ళని. 3 వ్యక్తుల దగ్గరకు నువ్వు రా, వాళ్ళ ముందు నేనేమీ చెయ్యలేదు, నేను అమాయకున్నా, నువ్వు కళ్ళల్లో కళ్ళు పెట్టి అనగలవా? అనలేవు కదా. సరే అనగలనంటే చెప్పు, ఆ నెక్స్ట్ ప్రయత్నం మనం చేద్దాం, ఓకేనా? యేసుప్రభునట్ట వాళ్ళ సొంత ఊళ్ళోళ్ళేనంట, వాళ్ళ సొంత ఊరి వాళ్ళేనంట మోసగాడు అన్నారంట, దొంగ అన్నాడంట, దెయ్యాలు పట్టినోడు అన్నారంట, వేషకు పుట్టినోడు అన్నారంట. ఇవన్నీ అన్నయ్య వాళ్ళ సొంత ఊరోళ్ళే అన్నారు, యేసుప్రభు సొంత ఊరోళ్ళే అన్నాడు. మరి మీరన్నీ ఒప్పుకుంటారా అంటున్నాడు. దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, ఒక దొంగ మోసగాడు, దెయ్యాలు పంపిస్తే వచ్చాడు, వేసికి పుట్టినాడు, ఇవన్నీ ఒప్పుకోండి. యేసు ఊరోళ్ళు చెప్తున్నారు. యేసు ఊరోళ్ళు వచ్చి మా వాడు దొంగ మోసగాడు అని చెప్తున్నారు. వాళ్ళన్నీ అబద్ధాలు చెప్పేవాడు, వాడికి పిచ్చి ఉంది, వాడికి దెయ్యం పట్టింది, వాడు దేవుడు పంపిస్తే రాలేదు, దెయ్యం పంపిస్తే వచ్చాడు, ఇవన్నీ ఉంటాయి బైబిల్లో. అన్నయ్య, నీకు శ్రీలక్ష్మి అక్కయ్యతో చేరిన తర్వాత అక్కయ్య బుద్ధులు కూడా నీకు వచ్చినాయి అన్నయ్య. లేనిపోయి నేను గెలిపేస్తున్నావు నువ్వు. యేసుప్రభు సొంత ఊరోళ్ళు అన్నారా నువ్వు దెయ్యం పట్టినోడు అని? యేసుప్రభు సొంతూరు, అసలు యేసుప్రభు సొంతూరు ఏదన్నయ్య? యేసుప్రభు పెరిగిన ఊరేది నజరేతు. అందుకని ఆయన పేరే ఏముంది? నజరేయుడైన. ఆయన పేరే నజరేయుడైన క్రీస్తు. ఆయన పెరిగిందంతా కూడా నజరేతులోనే ఆయన పెరిగాడు. ఇప్పుడు దెయ్యం పట్టినోడు అనింది ఎవరు? వాళ్ళ సొంత ఊళ్ళో అన్నారన్నమాట. యేసుప్రభు సొంతూరు అయిన నజరేతు వాళ్ళు అన్నారా? గలిలే వాళ్ళు అన్నారా? ఆ మాట అనింది ఎవరు? 3వ అధ్యాయం 22వ వచనం వార్త తీసుకో. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు అన్నారు. ఇది వేరే దేశం. యెరూషలేము అన్నది యూదయ దేశం, యేసు దేశం. మధ్యలో సమరయ అని ఇంకో దేశం కూడా ఉంది ఆ రోజుల్లో. అర్థమైందా? అంటే పక్క దేశపోడు అన్నాడు ఆ మాట గట్టిగా మాట్లాడితే. వారి సొంతూరోళ్ళు అనలా, యేసుప్రభు వారి సొంతూరోళ్ళే ఆయన వెంబడించారు గట్టిగా మాట్లాడితే. యేసుప్రభు వారి దగ్గర ఉన్న శిష్యుల్లో అనేక మంది ఆయన సొంతూరోళ్ళే, ఆయన సొంత దేశం వాళ్ళే, ఆయన సొంత ప్రాంతం వాళ్ళే. యేసుప్రభు తన సొంత ఊరిలోనే గెలిచాడు ఒక మాటలో చెప్పాలంటే అక్కడ. కాబట్టి అన్నయ్య, ఈ సోది చెప్పాక నువ్వు, ఓకేనా? యేసుప్రభు వారిని తిట్టింది, యేసుప్రభు వారిని దుర్భాషలాడింది కూడా పరాయి దేశానికి పక్కన ఉన్న ఆ పరాయి దేశం వాళ్ళు అన్నారు ఆ మాట. గచ్చిగా మాట్లాడితే యూదయ వాళ్ళు అన్నారు, లేదు యెరూషలేము వాళ్ళు అన్నారు, నజరేతోళ్ళు అనలేదు ఆ మాట. వాళ్ళు వాళ్ళ సొంత ఊరోళ్ళు కాదు. కానీ ఇక్కడ నీకు చెప్పాడు చూసావు మా నాగరాజు, మా బ్రదరు, మా స్నేహితుడు నాగరాజు ఉన్నాడే, నీ సొంత ఊరోడు, నీ సొంత పల్లెోడు. యేసుప్రభు నాన్న ఏ ఎదవా కూడా నజరేతోడు కాదు. యేసుప్రభు నాన్న ఏ ఎదవా కూడా ఆయన ఇంటి పక్కనోడో పక్క వీధోడో కాదు. నన్నోరు, నీ గురించి మాట్లాడినోరు సొంత ఊరోళ్ళు, సొంత కమ్యూనిటీ వాళ్ళు, నీకు పరిచయస్తులుగా ఉన్నోడే అన్నాడు తప్ప పక్క ఈదోడు పక్క దేశపుడు అల్లా. యేసుప్రభుని అనింది వేరే దేశం వాళ్ళు, పక్క దేశం వాళ్ళు అన్నారు. వాళ్ళ సొంత ఊరోళ్ళు ఎవరు యేసుప్రభుని అల్లా. కనీస జ్ఞానం నేర్చుకున్నాయి. ఆ విషయం ఏంటంటే కరుణాకర్ సుగ్గున నిన్న మొన్న మరి మొత్తానికి ఒక వీడియోలో ఇండైరెక్ట్గా స్పందించాడు మన వీడియో మీద. ఇకపోతే ఎవడో గొట్టంగాని తీసుకొచ్చి నా గురించి మాట్లాడిచ్చారు అన్నట్టు మాట్లాడాడు. అంటే ఎలా మాట్లాడాడంటే, ఒక మాటలో చెప్పాలంటే నువ్వెవరో తెలియదు అన్నట్టుగా, నువ్వెవరో అనామకుడు అన్నట్టుగా, ఎవడో ఆ పదం చూడు, ఎవడో గొట్టంగాడు అంటే నాకు తెలియదు ఆ వ్యక్తి అన్నట్టుగా మనోడి భాషా పదజాలం అర్థమవుతుంది మనకి అక్కడ. మరి మనోడికి నువ్వెవరో తెలియదు అనేది మనోడి ఉద్దేశం కనుక అయితే, మరి నువ్వు ఎలా నిరూపించుకుంటావు మనోడికి నువ్వు తెలుసు అనే విషయాన్ని కానీ, లేదు నువ్వు చెప్పిన అబద్ధాలు కావనే విషయాన్ని కానీ, లేదు మనోడు యేసుప్రభుతో కంపారిజన్ చేసుకుంటున్నప్పుడు అసలు మనోడు యేసుప్రభుతో కంపారిజన్ చేసుకోవడానికి వాడికి యేసుప్రభుకున్న తేడా ఏంటో ఎక్కువసేపు వద్దు, 3 నిమిషాల్లో కట్ట చెప్పి పడేసి నేను షూటింగ్ చేసేసుకుంటా. నేను దీన్ని 3 పాయింట్లుగా చెప్తానబ్బా. చెప్పు. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి యేసు ప్రభు వారితో కంపేర్ చేసుకుంటున్నాడు. అవును. యేసు ప్రభు వారి మీద వచ్చినవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆధారాలు, ఎలాంటి ఆధారాలు లేనివై. అవును 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 ఎస్. కానీ మన అన్నయ్య మీద వచ్చింది ఏది కూడా నిరాధారమైనటువంటి ఆధారాలు కాదు, వాటికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, చాలా మందికి తెలిసిన విషయాలే, నిజాలవి. అదే అంటే యేసుప్రభు మేము జరిగిన వాటికి ఆధారాలు లేవు, ఏదో పోసుకోలు మాటలవి. కానీ మనోడి మేము చెప్పిన ఆధారాలతో కూడినవి. ఆధారాలు లేకుండా చెప్తే నాకేమొస్తుందబ్బా? అతని మీద ఆరోపణ చేసినా నాకేది రాదు. అవన్నీ వాస్తవాలు, నిజాలు. దాని ప్రత్యక్షంగా తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, అంటే మనోడికి ఐ విట్నెస్ ఉంది, ఇయర్ విట్నెస్ ఉంది. యేసుప్రభు గురించి వాగిన ఏ యదవకి ఐ విట్నెస్ లేదు, ఇయర్ విట్నెస్ లేదు, ఆడికి ఏ విట్నెస్ లేదు. వెరీ గుడ్, అయిపోయింది. నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2 చెప్పేసి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి
యేసు ప్రభు వారు తన మీద వచ్చిన ప్రతి ఆరోపణను కూడా తిప్పికొట్టారు. అంతే, వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడి ముఖాముఖిగా ఖండించి పడేశాడు. వాటికి సమర్థవంతమైన సమాధానాలు కూడా చెప్పి పడేశాడు. ఎక్కడా కూడా కవరింగ్ చేద్దాం, దీని నుండి తప్పించుకుందాం అనే ప్రయత్నం చేయలే. స్ట్రైట్ ఫార్వర్డ్ ఖండించేశాడు, వాటిని తిప్పికొట్టాడు. కానీ అన్నయ్య మాత్రం ఇరుక్కుపోయాడు. ఎలా ఇరుక్కుపోయాడంటే, ఒప్పుకుంటే ఒక సమస్య, ఒప్పుకోకపోతే ఇంకో సమస్య. అవును, ఒప్పుకుంటేనేమో క్రైస్తవులు అందరూ బతకనేవారు. అవును, అంటే దాని ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా నిజాలనే బయటపడిపోతాయి. అవును, అవును, అవును. ఒప్పుకోకపోతే వచ్చే సమస్య ఏంటంటే మా ఊర్లో ఈ విషయాలు చాలా మందికి తెలుసు. అంటే ఏదో అది కాదు సోదరా, 4 చెవుల మధ్య మాత్రమే నానే విషయం కాదు ఇది, అందరి చెవుల మధ్య నాంతన్న విషయమే మీ ఊర్లో. తెలిసిందే, దాదాపు చాలా మంది యువతకు తెలుసా ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. అంటే వాళ్ళు ఇప్పుడు అంటే ఒకటి మనోడు కారులో తిరుగుతుంటాడుగా, పాపం ఎవరికి తెలియదేమో అనుకున్నాడట. పిల్లి కళ్ళు మూసుకొని తాగుతూ సామెత ఉంటుంది కదా, పిల్లి కళ్ళు మూసుకొని తాగుతూ నన్ను ఎవడు చూడట్లేదులే అనుకుంటుంది కదా, అలా అనుకుంటున్నాడేమో బహుశా. అది ఇక్కడ ఒప్పుకోపోతే వచ్చే సమస్య ఏంటంటే కరుణాకరన్ అబద్ధాలు చెప్తున్నాడు, వక్రీకరణం చేస్తున్నాడని క్లియర్ గా మా ఊరి హిందువులందరికీ అర్థమైంది. అందుకని ఒప్పుకోవట్ల. అంటే మనోడు చేసిన వ్యవహారాలు చాలా మందికి తెలుసు మీ ఊర్లో, ఇదేమి నువ్వు ఒక్కడివి చెప్పే విషయాలు ఏం కాదు. తెలుసు, నేను గతంలో కూడా చెప్పానబ్బా, పల్లెటూరు అంటే దాదాపు ఏదైనా ఒక విషయం బయటకు వచ్చిందంటే అది అందరికీ. సరే, ఆ పాయింట్ కూడా అయిపోయింది. ఇంకా మరి ఫైనల్ గా ముగించేద్దాం, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? చివరిగా 3వ పాయింట్ చెప్తానబ్బా. నన్ను అన్నయ్య గొట్టంగాడు అన్నాడు కదా, నేనంటే ఎవడో అంటే నేను తెలియదు అన్నయ్యకి, అదే కదా దాని ఉద్దేశం. అంతే కదా, మరి మనోడు భాషా పదజాలం అలానే ఉంది. మా ఊర్లో ఎవడో గొట్టంగాడు అన్నాడు కదా, అన్నయ్యకి నాకు మధ్య జరిగిన సంభాషణలు ఒక్కసారి వ్యూవర్స్ అందరూ కూడా చూస్తారు. అంటే మా ఇద్దరికి ఎంత పరిచయం ఉందో, మా ఇద్దరి మధ్య ఎన్నిసార్లు వాదన జరిగిందో అతనికి నేను బాగా తెలిసినందుకు ఇంకెవరు తెలియదు. సరే, ఇంకొక విషయం ఏంటంటే మీ ఇద్దరికి మంచి పరిచయాలు ఉన్నాయని, అంటే మీ ఇద్దరికి పరిచయాలు మాట్లాడుకునే వాళ్ళని మీ ఊర్లో కూడా చాలా మందికి తెలుసుగా. మా ఊర్లో చాలా మంది కాదబ్బా, ప్రత్యక్షంగా వాళ్ళే పక్కన చాలా 10 మంది నుంచి 15 మంది అరుగుల మీద కూర్చొని మా వాదనలు వింటూ ఉండేవాళ్ళు. మరి ఏంటి ఏమెరగా నంగనాచిలా మాట్లాడుతున్నాడు? సరే, ఈ మాట అంటే నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడాడు కదా, దమ్ముంటే ఈ మాట మీ ఊరు వచ్చి చెప్పమను, అతను ఎవరో నాకు తెలియదండి, నేను అమాయకుని, అతని ముఖం ఎప్పుడు చూడలేదని. ఆ మాట చెప్పమానండి, నేను అతను ఏం చేయమంటే అది చేస్తా. అంటే మీ ఊర్లో అందరికీ తెలుసు మీ ఇద్దరికి మంచి పరిచయాలు ఉన్నాయని తెలుసు, మీ ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళని తెలుసు, దానికి ప్రత్యక్షంగా వినేవాళ్ళు కూడా మీ ఊరోళ్ళు. అరుగుల మీద మా పల్లెటూర్లు అంటే చక్కగా అరుగుల మీద కూర్చొని ఏం మాట్లాడుకుంటారా, వీళ్ళిద్దరు ఏం వాదన ఆడుకుంటారా అని చక్కగా తెలియగిద్దామని చాలా మంది కూర్చుంటారు అరుగుల మీద. సరే, మరి మనోడు కవర్ చేసుకునే ప్రయత్నం చేద్దామని ట్రై చేస్తున్నాడు, కానీ ఆ మొహంలో అర్థమైపోతుంది ఎంత కవర్ చేసినా నా పాపాన్ని నేను ఎలా కప్పిపుచ్చుకోలేను కదరా బాబు అని. అంతేగా. సరే, నన్ను గొట్టంగాడు అన్నాడు, సరే నేను గొట్టంగాని, కానీ నీకులాగా అన్నయ్య కొంపల్లో కొంపట్లు పెట్టుకోండి మాత్రం కాదన్నయ్య. ఇవన్నీ కూడా నీకు తెలుసు, ఎందుకు నా నోటితో మాటలు బయటికి తెప్పిస్తావు, జాగ్రత్తగా మాట్లాడే నుండి. ఏదో ఉంది, తేడాగా ఉంది. లేదు బ్రదర్, నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే మేము పాస్టర్లుగా చేసే వాళ్ళందరూ కామాంధులు, మోహపు చూపు కలిగిన వారు, రాత్రి కూడికల్లో పుట్టిన వాళ్ళు అంటున్నాడు. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఏంటంటే నీకులాగా కొంపలో లేడన్నయ్య, తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సరే, మొత్తానికి అయితే ఒక మాటలో చెప్పేశావు, ఎవడో గొట్టంగాడు అన్నదానికి ఆన్సర్ చేసేసావు, మా బాగా తెలుసని మా కరుణాకర్ అన్నయ్యకి నువ్వు. రెండో విషయం, ఇంకొక న్యూదో ఆడియన్స్కి మిగతా పని నేను పడతాలే, కానీ నువ్వు రెస్ట్ తీసుకో సోదరా. ఇంకా ఇకపోతే వేశ్యకు పుట్టారని టాల్మట్స్లో రాసుకున్నారని చెప్పారు. తాల్మట్లో ఆయన వేశ్యకు పుట్టాడనేటువంటి అదేదైతే ఆ ఎలిగేషన్ ఉందో, ఆ ఎలిగేషన్ని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చాను నేను. యేసుప్రభు వ్యభిచారం వల్ల పుట్టాడా అనేటువంటి 2 పార్ట్లు చేశాను. పేర్లు తిరగని పుస్తకాలు చెప్పాను నీకు పేర్లు కూడా తిరగని పుస్తకాల పేర్లు చెప్పి వాటిని పుంకానుగా ఉన్న ఆ సిరీస్లు అన్నింటినీ కూడా చీల్చి చండాడి పెట్టా. నీకు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉండట్వేందులు ఎప్పుడు ఖాళీగా చూడు కాస్త 2 వీడియోలు. పోతే యేసుప్రభు అని వాళ్ళు సొంత ఊరోళ్ళే నమ్మలేదు. ఎవరు చెప్పాడు నీకు?
త్వరలో ఒక వీడియో చేస్తాను ప్రియులారా. ఆ వీడియోలో యేసుప్రభు వారు అసలు యూదులు యేసుప్రభు వాళ్ళు వీళ్ళకున్న సంబంధాలంతా కూడా మీకు క్లియర్గా పంపించేస్తాను. కాబట్టి ప్రియులారా మీరు ఆ వీడియో వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇకపోతే అదే యేసుప్రభుని పిచ్చోడు అన్నారా? యేసుప్రభుని పిచ్చోడని ఎవరైతే అన్నారో వాళ్ళే యేసుప్రభుని మహిమాన్వితుడని కూడా అన్నారు. యేసుప్రభు వారు ఇంటోళ్ళే యేసుప్రభుని మతి చెల్లించాడని చెప్పి ఆయన తీసుకొస్తాడు. అక్కడ రెండు ఉన్నాయి. ఒకటేంటంటే ఆయనకి మతి చెల్లించిందని చెప్పి కారణం చెప్పి వాళ్ళని వెళ్ళగొట్టడం. ఎందుకంటే ఈయన అన్నం తినడానికి కూడా ఖాళీ లేదు కాబట్టి, ఈయనకి అన్నం తినడానికి కూడా ఖాళీ లేదు కాబట్టి వాళ్ళకి సాకు చెప్పిరే మతి చెల్లించింది వీడికి అని చెప్పేసి ఆ సాకుతో ఆయన లాగేసి వాళ్ళని పంపించడానికి అన్నారు అన్నమాట. సరే అది కూడా కాదు, నిజంగానే పిచ్చోడని అన్నారు అనుకుందాం. ఒకవేళ అదే మనుషులు ఎవరైతే మతి చెల్లించింది అన్నారో ఆ సహోదరులే తర్వాత ఏమన్నారు? మళ్ళా యాకోబు గారు రాసిన పత్రిక, యూదా రాసిన పత్రిక, 2 పత్రికలు చూడండి. ఏ నోటితో అయితే మతి చెల్లించింది అన్నారో అదే నోటితో మహిమాన్వితుడని ఒప్పుకున్నారు. ఏ నోటితో అయితే మతి చెల్లించింది అని అన్నారో అదే నోటితో ఈయన మహాప్రభువు అని ఒప్పుకున్నారు. మరి ఇది తీసుకున్నాడు, మరి అది కూడా తీసుకోవాలి కదన్నాయే. కాబట్టి అన్నీ మూసుకొని కూర్చో. నీ దగ్గర తప్పు ఉన్నప్పుడు అసలు నీ పర్సనల్ జోలికి రావాల్సిన కర్మ మాకు లేదు. ఎందుకు వచ్చావంటే నువ్వు సైద్ధాంతికంగా మాట్లాడితే సైద్ధాంతికంగానే వెళ్ళేవాళ్ళం. నా సోదరుడికి నాకు అంత పెద్ద సైద్ధాంతికంగా నేను ఏకిపడేస్తాం. మేము మా పెద్ద పనే కాదు సైద్ధాంతికంగా నేను ఎదుర్కోవటం. కానీ నువ్వు పర్సనల్స్ జోలికి వస్తున్నావు. పాస్టర్ల యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏం జరిగిందో ఏం జరగలేదో కూడా తెలియకుండా ఊరకనే చాలామంది మీద అమాయకులు, అంటే ఒక వర్గం పాస్టర్లో కొంతమంది ఇలా ఉంటారండి అని చూపించినా ఓకే. పాస్టర్ అనే క్యారెక్టర్ని పెట్టి ఆ యొక్క గ్రూప్ని నువ్వు చాలా చండాలంగా చూపిస్తున్నావు. అందుకని చెప్పి నీ పర్సనల్స్ జోలికి రావాల్సి వచ్చిందన్న, అంతకుమించి ఏం లేదు. నాలో పాపం స్థాపించగల మగాడు ఎవడ్రా అని నడి రోడ్డు మీద సవాలు చేశాడు యేసుప్రభు. నీకు దమ్ముంటే నువ్వు ఆ సవాల్ చేయి, తీసుకొద్దాం కొంతమందిని. నీలో పాపం లేదని వాళ్ళ ముందు నువ్వు సవాల్ చేయి, అందరి ముందు వద్దు, ఓకేనా? కాబట్టి ఈ విషయాలన్నీ నీకు బాగా అర్థమైనవి అని ఆశిస్తూ, ఇంతకంటే నీ కౌంటర్ ఎక్కువ కాబట్టి ముగిస్తున్నాను. I'm Samson from MSM Updates. Be the Russian Light Truth. Bye.